ఇప్పుడు మార్నింగ్ 9:30 అయ్యిందండి. మేము స్టార్ట్ అయ్యాం. ఈవేళ మేము ఎక్స్ప్లోర్ చేయవలసింది ఏంటంటే కార్గిల్, రీచ్ అవ్వాల్సింది సోనమార్గ్. కార్గిల్కి సోనమార్గ్కి మయాన జోజిలా పాస్ కూడా విజిట్ చేస్తాము. ఇప్పుడు మా రైడ్ స్టార్ట్ అయింది. కార్గిల్ సిటీ మనకి ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉండొచ్చండి. ఈ బ్యూటిఫుల్ ట్రిప్ టోటల్గా 9 days అండి, 10 nights. ఈ 9 days కూడా మేము బైక్స్ మీద అలా ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్ని మేము విజిట్ చేసాం. మొత్తం అవన్నీ కూడా ఇందులో వీడియోలో ఉంటాయి. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి కొద్దిగా. రైట్ సైడ్ కూడా ఈ బియాస్ రివర్ అనుకుంటాను మనకు రైట్ సైడ్ కనబడుతున్నది. మేము ఈ ట్రిప్ని గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్స్ ద్వారా వెళ్ళామండి. మీరులో ఎవరైనా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళు లే లడాఖ్లో ఉంటారు. వీళ్ళు మనకి మంచి ప్యాకేజ్ ఇచ్చారు. నైట్ మనకి అకామిడేషన్ ప్లేసెస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నది చెప్పాలంటే వీళ్ళతో ప్రయాణం. మనకి ఇక్కడ కనబడే సిటీయే కార్గిల్ సిటీ అనమాట అండి. మనం మ్యాక్సిమం కార్గిల్ సిటీకి దగ్గరగా వచ్చాము. కార్గిల్ సిటీ డౌన్లో కనబడుతుంది కదా మీకు ఎదురుకుంటా, అదే కార్గిల్ సిటీ. మాకు ఈయన గైడ్ అనమాట అండి. ఆయన ఫ్రంట్ వెళ్తూ ఉంటాడు, పరిగెడుతున్నాడు కదా, ఆయన ఫ్రంట్ వెళ్ళి మాకు రూట్ చూపిస్తూ ఉంటాడు అనమాట.
మేము ఇక్కడ పెట్రోల్ కొట్టించడానికి బైక్స్లోని ఆగామండి. ఆగితే ఎదురుగుంటా ఈ రివర్ ఉంది. ఇక రివర్ మీద ఏమో వుడెన్ బ్రిడ్జ్ ఏదో ఉంటేనే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలాగ మేము వుడెన్ బ్రిడ్జ్ వరకు ఎక్కుపోతున్నాము. అది ఫ్లో చూసారా, చాలా హెవీ ఫ్లో ఉంది. ఇది తాళ్ళతో కట్టినట్టు ఉందండి ఈ బ్రిడ్జ్. చాలా ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది చూడండి. మీకు కనబడుతుంది కదా, ఇదే కార్గిల్ వార్ మెమోరియల్. ఈ రైట్ సైడ్ కనబడుతున్నది కదా. ఎదర మేము బైక్స్ ఆఫ్ చేసాము కదా, అక్కడ ఆఫ్ చేసిన ప్లేస్ నుంచి మేము ఈ ప్లేస్కి నడిచి వస్తున్నాము. ఈ మెమోరియల్ని మనం విజిట్ చేయడానికి మార్నింగ్ టైము 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. దీనికి ఎంట్రీ పాస్ అంటూ ఏమీ ఉండదు, ఎంట్రీ టికెట్ అంటూ. మనము ఎవిడెన్స్ కోసం మన ఐడి ప్రూఫ్ చూపించవలసి వస్తుంది అంతే.
ఐడి ప్రూఫ్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా చూపించవచ్చు. అప్పుడే వాళ్ళు లోపలికి మనం అలౌ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ గేట్కి దగ్గరగా వచ్చాము. ఇక్కడ వాళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫొటోస్ అని డిస్ప్లే చేశారు. ఎంతోమంది త్యాగాలతో మనం ఈ కార్గిల్ వారిని విజయవంతంగా జయించగలిగాము. వాళ్ళకి జ్ఞాపకార్థము దీన్ని నిర్మించారు. చూశారు కదా, ఇప్పుడు లోపలికి వచ్చాము. మెమోరియల్ యొక్క అరౌండ్ వ్యూ అంతా ఒకసారి అలా రౌండ్గా తిప్పుతూ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఏ ప్లేస్ లేదంటే మనకు తెలుస్తుంది. ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదండి, మన వీర జవాన్లు అమరులయ్యి ఉన్నారు కదా, వాళ్ళవి మన కార్గిల్ వారిలో అమరులైన వీర జవాన్ల యొక్క ఇంపార్టెంట్ ఆఫీసర్స్ స్టాచ్యూస్ అన్నమాట ఇవి. ఈ ఫ్లైట్ MiG-21M అంటండి దాని పేరు. ఈ కార్గిల్ వార్లో అమరులైన జవాన్ల యొక్క శిలాఫలకాలు ఇక్కడ ఏర్పాటు చేశారండి. సోల్జర్స్ అప్పుడు ఫైట్ చేసిన ఆ పిక్చర్స్ అనమాట అండి, అవన్నీ డిస్ప్లే చేశారు ఫోటోలు. జోజిలా పాస్కి రీచ్ అయ్యాను. దీని హైట్ వచ్చి 11,575 అడుగుల ఎత్తులో ఉందండి. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మేము సోనామార్గ్ కూడా రీచ్ అయిపోయాం. ఇక్కడితో మా బైక్ ట్రిప్ అయిపోయింది. మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గర ఈ ప్లేసెస్ని ఫొటోస్ షూట్ చేస్తున్నాము.